హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం లో కాస్ట్లో అయితే ఫీడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి జాతి కోళ్ళకు అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మీరు ఇంట్రోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మనం ఏ ఇంగ్రీడియంట్స్ని ఎలా ఎంత కన్సిస్టెన్సీలో ఆడించుకోవాలనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్గా మనం బెల్లం అయితే తీసుకోవడం జరిగింది. ఇదేంటంటే మనకి మంచిగా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి ఫిక్స్ చేస్తుందండి. బెల్లం చాలా మంచిది, బాగా అరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి విటమిన్ కే, ఐరన్ ఇవైతే బాగుంటాయి దాంట్లో. సో మనకి బెల్లం అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది దీంట్లో. అదేవిధంగా బాదం అయితే మనం యూజ్ చేస్తామండి. ఈ బాదంలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ మన 10 kgs ఆఫ్ ఫీడ్కి మనం 250 grams తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎండు ద్రాక్ష కూడా తీసుకుంటున్నాం అండి, 250 grams. తర్వాత మనం సజ్జలను అయితే తీసుకుంటామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొక్కజొన్న కంకులు అండి. ఇవి కూడా మనం ఈ ఫీడ్లో అయితే యూజ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ అయితే మనం సజ్జలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సజ్జలు అనేవి కూడా మనకి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయండి సజ్జల్లో కూడా. సో మనకి ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవైతే సజ్జలు అండి. మనం ఫస్ట్ మొక్కజొన్న కంకులు తీసుకున్నాం కదండి, ఆ విత్తనాలు. దాంట్లో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఆ ఫైబర్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకి మంచిగా అరిగిపోతుంది. అదేవిధంగా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అదేవిధంగా రాగులు చూసారు కదా, రాగులు కూడా మనం పట్టా పుంజులను ఎప్పుడైతే బోన్లో వీటిలో వేస్తామో రాగులు వాడుకున్నట్లయితే మంచి పట్టు అయితే ఉంటుందండి. మంచి బాడీ ఫిట్నెస్ అయితే వస్తుంది రాగుల వల్ల. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇవి సర్టన్ ఏ ఏజ్లు కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఆ రాగులు అయితే మనం చిన్నపిల్లలకి అవాయిడ్ చేయడం మంచిది. మిగతా ఇవన్నీ కన్సిస్టెంట్గా మిక్స్ చేసుకొని మనం వాడుకున్నట్లయితే మంచి గ్రోత్ అయితే మనం అయితే చూడొచ్చండి. నేను ఇప్పుడు శాంపుల్ 10 kgs ఫీడ్కే చేస్తున్నాను. బట్ ఏంటంటే మనకి మార్కెట్లో 1 kg వచ్చేసి మనకి 50 to 60 రూపీస్ ఉందండి జాతి కోళ్ళకి మనం ఇచ్చే ఫీడ్ అయితే. సో ఇదేంటంటే మనం అంత లో కాస్ట్లో చేసుకుందాం అని చెప్పేసి ఇలా మంచి ఫుడ్ అయితే చేసుకోవాలనేసి నేను మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మనం ఇన్ని యూజ్ చేసినా కానీ సమ్టైమ్స్ మనకి ఏదో విటమిన్స్ అయితే మనకి లోపం వస్తుందండి. సో వాటిని కూడా మనం అధిగమించడానికి ఇది మల్టీ విమ్రాల్ అండి. ఇది విమ్రాల్ అంటే మనకి మల్టీవిటమిన్కి ఇది వస్తుంది, మినరల్ మిక్చర్ అనేది. ఆ మినరల్ మిక్చర్ మనం వాడుకున్నట్లయితే చాలా యూజ్ ఉంటుందండి. సో మనం అలా మినరల్ మిక్చర్ ఇవన్నీ యూజ్ చేసుకోవడం వల్ల మనకి కోళ్ళల్లో మనం ఎటువంటి విటమిన్ సి డెఫిషియన్సీ లేకుండా మనం మంచిగా అయితే గ్రోత్ అయితే చూడటం జరుగుతుంది. అదేవిధంగా హ్యాండ్స్ అయితే మనకి ఎగ్స్ మంచిగా పెడతాయి. అదేవిధంగా చిక్స్ అయితే మనకి గ్రోత్ చాలా బాగా వస్తాయండి. అదేవిధంగా పుంజులకి ఇచ్చుకుంటాం కదండి, అవి కూడా మంచి ఫిట్నెస్గా, అదేవిధంగా మనకి ఎగ్స్ కూడా అన్నీ ఫెర్టిలిటీ అయ్యేలాగా వస్తాయి మనకి ఎగ్స్ కూడా. సో ఇది ఫ్రెండ్స్, మన ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఈ నాటుకోళ్ళలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. సో మీ సజెషన్స్ ఏమన్నా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుంటుంది బ్రదర్ అంటే మీరు కామెంట్స్లో అయితే తెలియజేయండి. మనం అలాగే మన ఛానల్స్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మనం అయితే మంచి సలహాలు, సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది మన చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మీరు ఎవరికైనా కోళ్ళ ఫామ్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైనా కోళ్ళు పెంచుకునే వాళ్ళకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇవి మన ఫోమ్లో ఉన్న కోళ్ళు అండి ఇవన్నీ. మీకు ఈ వీడియోలో లాస్ట్ అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అదేవిధంగా ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక 4-5 పట్టా పుంజులు అయితే రెడీగా ఉన్నాయండి. అదేవిధంగా ఎగ్స్ కూడా మనకి ఆ టైంని బట్టి మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా మంచిగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మనకి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్.
అదేవిధంగా ముందుగా చెప్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే చేయండి అండి. ఆ ఎగ్స్ కోసం కానీ ఆ పుంజుల కోసం కానీ ఏదో టైంపాస్కి అయితే చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.